బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ జగన్ల తీరుపై టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అహంభావంతో కేసీఆర్, ఫ్రస్ట్రేషన్ తో జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వ్యక్తికైనా సంస్థకైనా డేటా అనేది ఒక ఆస్తి అని, అలాంటి ఆస్తులకే హైదరాబాద్ లో రక్షణ లేదని చంద్రబాబు అన్నారు. పిల్ల చేష్టలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం జరుగుతుందన్నారు. ఎవరైనా ఇకపై డేటాను హైదరాబాద్ లో పెడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. టీఆర్ఎస్ విపరీత చేష్టలకు పాల్పడుతోందన్న చంద్రబాబు వాళ్లకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటోందన్నారు. 24 ఏళ్లు కష్టపడి డేటా రూపొందిస్తే దాన్ని దొంగలించి వైసీపీకి ఇచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ డేటా అని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కావాలని గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారని అన్నారు. తమ డేటా కొట్టేసి తమపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రైట్గా మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ చెప్పండి. ఝాన్సీ, కొద్దిసేపటి క్రితమే టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏదైతే గత 2-3 రోజుల నుంచి 2 రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న డేటా అంశం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. డేటా తెలుగుదేశం పార్టీ 33 ఏళ్ల చరిత్రలో అనేక కార్యకర్తల నుంచి రూపొందించుకున్న డేటాను కేవలం టీఆర్ఎస్ పార్టీ డేటాను దొంగిలించి వైసీపీకి ఇస్తుంది. వైసీపీ వారు మాత్రం టీడీపీ నాయకులను ప్రలోభ పెట్టడానికి దాన్ని వాడుకుంటున్నారని కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కేసీఆర్ కు సామంతరాజుగా జగన్ మారారని, ఏపీని సామంతరాజ్యం చేయాలని కేసీఆర్ కుట్రలకు జగన్ సహకరిస్తున్నారని కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మూలాలపై దాడులు చేస్తున్నారు, అయినా ధైర్యంగా ఏపీ ముందుకు పోతూనే ఉంది, ఓర్వలేకే తప్పుడు పనులు చేస్తున్నారని కూడా చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సార్వభౌమాధికార దేశంలో మనం ఉన్నాం, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రజల కోసం నిక్కచ్చిగా పనిచేస్తానని కూడా చంద్రబాబు నేతలకు చెప్పడం జరిగింది. భూమిపై ఇల్లు లేకుండానే గతంలో మింగేశారని, పెన్షన్లో దెయ్యాలు తీసుకునేవని, అలాంటిది ఆర్టీజీ ద్వారా డేటానంతా సేకరించి ఒక గొడుగులో పెట్టి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయో తెలుసుకుంటున్నామని, ఈ విధంగా ప్రభుత్వ డేటాను ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లే సమస్య లేదని కావాలని అపోహలు సృష్టిస్తూ తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, దీనిపై కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పిలిపించారు. మరోవైపు బోగస్ ఓట్ల పేరుతో తప్పుడు ఫిర్యాదులు చేస్తూ టీడీపీ ఓట్లను తొలగించే కుట్రలు చేస్తున్నారు. దాదాపు 8 లక్షల ఓట్లు తొలగించేందుకు కుట్ర బన్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు. ఫామ్ 7 తప్పుడు ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకుంటానని ఇప్పటికే చెప్పింది. వీరి వ్యవహారం చూస్తే కనుక ఏ విధంగా ఓట్లు తీసేయాలని కుట్ర బన్నారో కూడా తెలుస్తుందని చంద్రబాబు నేతలకు చెప్పారు. అదేవిధంగా గుంటూరులో 4 చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారు. కుల రాజకీయాలు రాష్ట్రం మీద తీసుకురావాలని చూస్తున్నారు. అదేవిధంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలని కూడా చూస్తున్నారు. గతంలో కూడా రైలు దుర్ఘటన కావచ్చు, అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యల వక్రీకరింపు కావచ్చు, అనేక అంశాలని చంద్రబాబు ఈ నేపథ్యంలో నేతలందరికీ చెప్పడం జరిగింది. ఓట్ల తొలగింపు, కుల రాజకీయాలు, ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం, వైసీపీ తప్పుడు పనులు ఎండగట్టాలి, రేపంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు తీయాలని కూడా నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఐటీ గ్రిడ్స్ సంస్థలో డేటా చోరీ వ్యవహారంపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం తరపున న్యాయ పోరాటం చేసే అంశంపైన చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఏపీ కేబినెట్ భేటీలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనున్నారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అమరావతి నుంచి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్ చంద్రన్ చెప్పండి, మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ భేటీలో ఐటీ గ్రిడ్స్ వ్యవహారం పైనే చర్చించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అందుతున్నాయి. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, ఏపీ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ఏపీ సెక్రటరియట్లో ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 22 అంశాల అజెండాగా ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో మనం ప్రధానంగా పరిశీలిస్తే కనుక ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్లు అయితేనేమి, తర్వాత రైతులకు సహాయం అయితేనేమి, తర్వాత పసుపు కుంకుమ అయితేనేమి, వీటన్నిటికి కూడాను ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వారికి చెల్లించే పరిస్థితి లేనందువలన 8,000 కోట్ల రూపాయలు ఇతర బ్యాంకుల నుంచి కన్సోడియంగా ఆంధ్ర బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, వీటి ద్వారా ఒక 3 బ్యాంకుల ద్వారా నుంచి ఒక 8,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొని వాటిని చెల్లించాలా అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ
పెన్షన్లకు కానీ లేకుంటే కనుక రైతులకు ఇచ్చే సహాయం అయితేనే డ్వాక్రా మహిళలకు ఇచ్చే సహాయం అయితేనే వీటన్నిటి మీద ఎటువంటి ప్రభావం పడకూడదు అని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర సహాయం ఏదైతే 2,250 కోట్లు ప్రకటించిందో దాన్ని సకాలంలో అందజేయడము వీటన్నిటి మీద కూడా చర్చ జరగనుంది. అయితే మనం ప్రధానంగా పరిశీలిస్తే కనుక ఈ కేబినెట్ సమావేశంలో ఇప్పుడు ఆ డాటా చౌర్యం ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి అయితేనేమి తెలంగాణ ప్రభుత్వం నుంచి విపరీతమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, తర్వాత ఏ విధంగా ఈ కేసులను ఎదుర్కోవాలనే విధంగా అనే దాని మీద చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులతో చర్చించనున్నారు. అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీని ప్రభావం, ఈ కేసు ప్రభావం ప్రజల్లోకి ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు ఎటువంటి సంకేతాలు పెడతాయి అనే దాని మీద, తర్వాత ప్రజల్లోకి ఏదైనా చెడు సంకేతాలు పెడితే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు సూచించనున్నారు. అంతేకాకుండా గతంలో ఈ మంత్రుల వ్యవహార శైలి మీద చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ప్రతిపక్షాల మీద తాను ఒక్కడనే పోరాటం చేస్తున్నాను, మంత్రులు ఏమాత్రం తగిన స్థాయిలో పోరాటం చేయడం లేదు, వారి మీద సెటర్లు వేయడం అయితేనేమి ఆయా సందర్భాల్లో తగిన విధంగా దాడులు చేయడం అయితే ఏ విధంగా చేయడం లేదని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు సమీపిస్తున్నా ఇప్పుడు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఏదైతే డాటా చౌర్యం ఏదైతే ఉందో ఆ కేసులో ఏ విధంగా ప్రతిపక్షాల మీద అయితేనేమి తర్వాత జనంలోకి రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఏమీ లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించినటువంటి ఒక డేటాను భద్రపరచడం అయితేనేమి దానికి సంబంధించి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే విధంగా ప్రభుత్వము ఒక డేటాను సమకూర్చుకుంటే కనుక దాన్ని కూడా తప్పు పట్టడం అయితేనేమి ఇది ఏ విధంగా ఇది ఆమోదయోగ్యం కాదు. వైసీపీ టీఆర్ఎస్తో కుమ్ముక్కైపోయి రాష్ట్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలని చెప్పేసి జనంలోనికి తీసుకెళ్లే బాధ్యతను కూడా మంత్రులకు అప్పగించినారు. దీనికి సంబంధించి దిశ నిర్దేశం చేయనున్నాడు. అంతేకాకుండా ప్రధానంగా మనం పరిశీలిస్తే కనుక డాటా చౌర్యం అనేది ఒక తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం అధినేతకు సంబంధించింది కాదు. ఎక్కడి నుంచి ఈ డాటా ప్రభుత్వం నుంచి వెళ్ళాలంటే కనుక అది ఖచ్చితంగా అధికారుల హస్తం ఉంటుందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి అధికారులు కూడా ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి, అధికారులు కూడా కేసులలో ఎదుర్కొనే పరిస్థితి. కాబట్టి అధికారులు కేసులలో ఇరుక్కుంటే కనుక ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తర్వాత ఈ డాటా అనేది ప్రధానంగా మనం పరిశీలిస్తే కనుక ఆర్టీజీఎస్ నుంచి రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ నుంచి వెళ్ళే అవకాశం ఉంది తప్ప వేరే అవకాశం లేదని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి రియల్ టైం గవర్నెన్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క కనుసన్నలో నడుస్తున్న పరిస్థితులలో ఇటువంటి ఆరోపణలు వస్తే కనుక ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా ఏ విధంగా కాపాడుకోవాలనే దాని మీద ప్రధానంగా ఈ కేబినెట్లో చర్చ జరగనుంది. ఝాన్సీ.